హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన 13 రోజుల టూర్ కార్యక్రమంలో ఈరోజు రెండో రోజు. ఈరోజు పుష్కర స్నానం చేయాలి. మనం చేసిన తర్వాత దైవ దర్శనం చేసుకోవాలి. కానీ దేవుడు అక్కడ రష్ అయిపోతాడని చెప్పి మళ్ళీ ఇబ్బంది పడిపోతాం, చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది అని చెప్పి మేము ముందు దర్శనానికి బయలుదేరాం. మనం తీసుకున్న నిన్న రూమ్ నుంచి దర్శనం తాలూకా కోవిల చాలా దూరం కాబట్టి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తే అక్కడ ఆటోలు అవి ఏం లేవు. ఓన్లీ అక్కడ గవర్నమెంట్ పెట్టిన ఫ్రీ బస్సులు ఉన్నాయి, కానీ అవి కూడా చాలా రష్గా ఉన్నాయి. అందుకని చూడండి, అక్కడ బైకుల వాళ్ళు మనకి లిఫ్ట్ ఇస్తారు. చూడండి ఎలా తీసుకెళ్తున్నారు అతను. చూడండి ఎంత రష్గా ఉన్నదో అక్కడ. ఆ బైక్ మీద మనం వెళ్ళాలి. మనిషికి 100 రూపాయలు తీసుకున్నాడు అతను. తీసుకుని ఇగోండి కోవిల దగ్గర తీసుకుని వచ్చి మనల్ని దించేసాడు. ఇలాంటి ఆప్షన్ కూడా ఒకటి ఉందని మాకు అక్కడే తెలిసింది. బాగుంది కదా ఆప్షను. ఏదేమైనా ముందు మనం హ్యాపీగా ఇక్కడ దాకా అంత దూరం నడిచి రావక్కర్లేకుండా వచ్చాము. ఇగోండి మనం ఇప్పుడు ముక్తేశ్వర స్వామి కోవిలికి వెళ్తున్నాం. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి కోవిల. అయితే ఇందులో ఇగోండి ఇదంతా కూడా బయట లైన్లు కొంచెం పెంచి ఉన్నాయి. అంటే మేడ మీదకి ఎక్కించడం మళ్ళీ కింద దింపడం అలా ఈ లైన్లు ఉన్నాయి. అందుకని చెప్పి మనకి వీడియోలు దొరికేలాగా. లేదంటే కనుక లోనకి మామూలుగా అయితే ఫోన్ నాట్ అలౌడ్ అని చెప్పారు వాళ్ళు. ఎలాగో మొత్తానికి జాగ్రత్తగా ఫోన్ లోన్ వరకు పట్టుకెళ్ళాం. ఇగోండి మనం ఎక్కడ జ్యేష్ఠాదేవి విగ్రహం చూడము, కానీ ఇక్కడ చూస్తున్నాం ఇప్పుడు మనం. ఇగోండి ఈవిడ జ్యేష్ఠాదేవి. ఇతను విష్ణుమూర్తి అవతారాలు. ఇగోండి విష్ణుమూర్తి గారు, ఇతనే అవతారాలు. ఇగో అందులో మత్స్యావతారం మనం చూస్తున్నాం ఇక్కడ. చాలా పెద్ద స్టోన్ అండి ఇది. ఇగోండి ఇదంతా కూడా దేవాలయం తాలూకా ఓపెన్ ప్లేస్. అంటే బయట వాతావరణం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనం చూస్తాం. ఇప్పుడు మనం చూస్తున్న శివలింగాలు చూడండి, 2 లింగాలు కనబడుతున్నాయి మీకు. దాని మీద వాటర్ పడుతున్నది కదా కలశాల్లోంచి. ఆ 2 శివలింగాలు కూడా ఒకటి యముడికి ఒకటి శివుడికి ప్రతీక. అందుకనే కాళేశ్వరుడు. ఇక్కడ శివుడి పేరు కాళేశ్వరుడు, ముక్తేశ్వరుడు. ఇగోండి మామూలుగా ఫోటో అయితే ఇలా ఉంటుంది. లోన గర్భగుడిలో మనం పూర్తిగా వీడియో తీయలేము కాబట్టి అది మనకి వీలు పడుతుందని తీశాను. ఇగోండి ఇదంతా కూడా గర్భగుడి గోపురం. ఈ వ్యవహారాలు అంతా ఇలా ఉంటుంది. కోవెల చాలా అందంగా ఉంది, చాలా చక్కగా ఉంది. కోవెల కూడా పురాతనమైంది కాబట్టి చాలా పెద్దగా ఉంది. కోవెల కూడా చాలా విశాలంగా 4 వైపుల నుంచి కూడా ఎంట్రన్స్ ఉంటుంది. మనం ఇందాక తూర్పు ద్వారం నుంచి వెళ్ళాం. ఇగోండి ఇది కోవిల వాతావరణం. ఇగోండి ఇది ముఖద్వారం. మేము దీని తాలూకా ముఖద్వారం ఇది. మార్నింగ్ నుంచి టీ కూడా తాగలేదు. అప్పుడు అక్కడే టీ కోసం నిలబడ్డాము. అగోండి టీ తాగుతున్నప్పుడే ఇగోండి ఇక్కడ ముఖద్వారం ఫోటోలు తీసుకున్నాం మనం. ఇక్కడ నుంచి ఆది ముక్తేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళాలి. ఇప్పుడు మనం చూసింది ఇంతకుముందు కొత్తగా కట్టింది, ఇది పాతరే ఉండేది అని వాళ్ళు చెప్తున్నారు అక్కడ. ఇగోండి ఆది ముక్తేశ్వర స్వామి ముందుగా దేవాలయం దగ్గరకు మనం వచ్చాం. అక్కడ నుంచి ఇక్కడికి చాలా దూరం, చాలా నడవాల్సి వచ్చింది. చాలాసేపు నడిచాం. అప్పుడు ఇక్కడ కోవిల దర్శనానికి వచ్చాము. ఇగోండి ఇక్కడ నుంచి మనం పుష్కర స్నానంకి వచ్చాము. స్నానం అయిపోయిన తర్వాత పిండ ప్రదానం ముఖ్యం కాబట్టి ఆ కార్యక్రమాలు చేయాలి. ఇక్కడ ప్రాణహిత అంతర్వాహిని సరస్వతి గోదావరి కాబట్టి మనం సరస్వతి నది పుష్కరాలకు ఇక్కడికి వచ్చాము. ఇగోండి పిండ ప్రదానాలు ఇక్కడ చేస్తున్నాము పితృదేవతలకి. ఇగోండి ఈ గంగిరెద్దుని చాలా చక్కగా అలంకరించారని చెప్పి తీసాను వీడియో. ఇంకెక్కడ నుంచి మనం తిరుపతి బయలుదేరాలి. దాదాపు 14 గంటలు ఎంత జర్నీ పడుతుంది. వెళ్ళిపోవచ్చేమో అనుకున్నప్పుడు బయటకల్లా హైవే ఎక్కిన తర్వాత టిఫిన్ చేస్తున్న దగ్గర ఇగోండి మామిడి తోట కనిపించింది. బాగుంది కదా అని చెప్పి తీసాను, చూడడానికి సరదాగా ఉంటుందని. ఇక్కడ నుంచి మనం తిరుపతి వెళ్ళాలి. కానీ ఆ రోజు రాత్రికి మేము తిరుపతి చేరుకోలేకపోయాము. ఎందుకంటే విపరీతంగా వర్షం పడిపోయింది. అందుకు చిలకలూరుపేటలో రూమ్ తీసుకుని ఉండిపోయాం. సరే రేపేంటి 3వ రోజు అనేది చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.